హాయ్ అండి, వెల్కమ్ టు డిఎస్సిబడి ఛానల్. ఇప్పుడు మనం ప్రీవియస్ టెట్ కమిటీ అంటే 2018లో 26 తారీఖున డిసెంబర్లో జరిగిన సెషన్ 2 పేపర్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా, డైరెక్ట్గా మన కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. మన ఛానల్ అయితే ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోండి. మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, ఫస్ట్ క్వశ్చన్ మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే, ద ఓన్లీ సిటీ వితౌట్ సిటాడల్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్. సిటాడల్ అంటే దుర్గం లేని, సిటాడల్ లేని సింధు నాగరికత నగరం. ఆప్షన్ 1 కాళీబంగన్, ఆప్షన్ 2 చన్హోదారో, ఆప్షన్ 3 మెహెంజోదారో, ఆప్షన్ 4 హరప్పా. కరెక్ట్ ఆన్సర్ అంటే చెప్పండి. ఆప్షన్ 1కి కరెక్ట్ ఆన్సర్. ద ఓన్లీ సిటీ వితౌట్ సిటాడల్ in Indus Valley civilization was. Option 1 Kalibangan, Option 2 Chanhodaro, Option 3 Mohenjo-daro, Option 4 Harappa. Which is the correct answer? Option 2 is the correct answer అండి. Option 2 is the correct answer. Chanhodaro is the correct answer. Next question number 2. During the 5-year plan, హెవీ ఇండస్ట్రీస్ వర్ గివెన్ ఇంపార్టెన్స్. భారీ పరిశ్రమలకు ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆప్షన్ 1 రెండవ, ఆప్షన్ 2 మొదటిది, ఆప్షన్ 4 మూడవ, ఆప్షన్ 4 ఐదవ. ఏ పంచవర్ష ప్రణాళికలో భాగంలో భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వబడింది? డ్యూరింగ్ ద 5-year ప్లాన్ హెవీ ఇండస్ట్రీస్ వర్ గివెన్ ఇంపార్టెన్స్. ఏటికి ఇవ్వడం జరిగింది? క్వశ్చన్ నెంబర్ 2 కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ పంచవర్ష ప్రణాళికలో, సెకండ్ అంటే రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారీ ఇండస్ట్రీస్కి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ నెంబర్ 3 నేషనల్ వాటర్ పాలసీ వాజ్ అడాప్టెడ్ ఇన్. జాతీయ నీటి విధానం అమల్లోకి వచ్చిన సంవత్సరం. ఆప్షన్ 1 2002, ఆప్షన్ 2 2017, ఆప్షన్ 3 2012, ఆప్షన్ 4 2000. నేషనల్ వాటర్ పాలసీ వాజ్ అడాప్టెడ్ ఇన్ 2002, 2017, 2012, 2000. ఏ ఇయర్లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది? క్వశ్చన్ నెంబర్ 3 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 2012లో జాతీయ నీటి విధానం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏదంటే 2012లో వచ్చింది. మనం 2012లో నేషనల్ వాటర్ పాలసీ వాజ్ అడాప్టెడ్ ఇన్ 2012. క్వశ్చన్ నెంబర్ 3 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ మ్యాక్సిమం ఎట్. అంటే నీటి సాంద్రత ఇక్కడ అత్యధికంగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ 1 -4 degrees Celsius, ఆప్షన్ 2 7 degrees Celsius, ఆప్షన్ 3 0 degrees Celsius, ఆప్షన్ 4 degrees Celsius. ఎక్కడ నీటి సాంద్రత అత్యధికంగా ఉంటుందో చెప్పండి. ఓకేనా, డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇస్ మ్యాక్సిమం ఎట్. క్వశ్చన్ నెంబర్ 4 కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 4 degrees Celsius అనేది నీటి సాంద్రత అత్యధికంగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 ఐరావతేశ్వర టెంపుల్ వాజ్ బిల్ట్ బై. ఐరావతేశ్వర టెంపుల్ బిల్ట్ బై అంటే ఐరావతేశ్వర దేవాలయాన్ని నిర్మించిన వారు. ఆప్షన్ 1 రాజారాజా 1, ఆప్షన్ 2 రాజారాజా 2, ఆప్షన్ 3 రాజేంద్ర 1, ఆప్షన్ 4 పరంటాక్ 1. కరెక్ట్ ఆప్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐరావతేశ్వర దేవాలయం నిర్మించిన వారు ఎవరండి? క్వశ్చన్ నెంబర్ 5 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
రాజా 2. రాజా ఇస్ ద 2. ఐరావతేశ్వర దేవాలయాన్ని రాజా 2 రెండో అతను నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అండి. మెర్క్యూరీ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దిస్ ఓర్. పాదరసాన్ని ఈ ముడి ఖనిజం నుండి తయారు చేస్తారు. ఆప్షన్ 1 సీనావార్, ఆప్షన్ 2 కార్నలైట్, ఆప్షన్ 3 కోరండమ్, ఆప్షన్ 4 గేలినా. మెర్క్యూరీ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దిస్ ఓర్. ఆప్షన్ 1 సీనావార్, ఆప్షన్ 2 కార్నలైట్, ఆప్షన్ 3 కోరండమ్, ఆప్షన్ 4 గలేనా. క్వశ్చన్ నెంబర్ 6 కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సీనాబార్ నుంచి పాదరసాన్ని సీనాబార్ ముడి ఖనిజం నుండి పాదరసాన్ని తయారు చేస్తారు. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 6th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ది ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ వాజ్ సెటప్ ఇన్ ద ఫార్మర్ ప్రెసిడెన్సీ టౌన్ ఆఫ్. మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఈ పూర్వ ప్రెసిడెన్సీ నగరంలో ప్రారంభించబడింది. ఏ నగరంలో? ఆప్షన్ 1 ముంబై, ఆప్షన్ 2 కోల్కతా, ఆప్షన్ 3 ఢిల్లీ, ఆప్షన్ 4 మద్రాస్. మ్యాక్సిమం మీకు ఏమన్నా తెలిస్తే ఆన్సర్లు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోస్ ఎలా చేయాలనేది నేను ప్రిపేర్ చేస్తాను. అలాగే మన ఛానల్లో డిఎస్కి సంబంధించిన ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం అన్ని క్లాసెస్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. 7th క్వశ్చన్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మద్రాస్ మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏ ప్రెసిడెన్సీ నగరంలో ప్రారంభించబడిందంటే మద్రాస్ ప్రెసిడెన్సీ నగరంలో ప్రారంభించారు. ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ మద్రాస్లో స్టార్ట్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇన్ 64th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ద అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ వాజ్ బేగ్డ్ బై. 64వ జాతీయ సినిమా అవార్డు నందుకున్న ఉత్తమ ఫీచర్ సినిమా. ఆప్షన్ 1 శతమాన భవతి, ఆప్షన్ 2 కసాన్, ఆప్షన్ 3 రుస్తుం, ఆప్షన్ 4 మిన్న మినుంగు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, మనకి సినిమా అవార్డ్స్ నుండి జాతీయ అవార్డుల గురించి కూడా మన క్వశ్చన్లు రావడం జరుగుతుందండి. ఓకేనా, ఒకసారి వీటి గురించి కూడా చూసుకోండి, అంటే రీసెంట్గా జరిగిన వాటి గురించి కూడా చూసుకోండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 8 కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కసావ్ 64వ జాతీయ సినిమా అవార్డు అందుకున్న ఉత్తమ ఫీచర్ సినిమా ఏదంటే కసావ్, మరాఠీ సినిమా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన వాజ్ లాంచ్ టు ఎరాడికేట్. దీనిని నివారించడానికి గాను ప్రధానమంత్రి గ్రామీణ సోదక్ యోజన ప్రారంభించబడింది. ఆప్షన్ 1 నిరక్షరాస్యత, ఆప్షన్ 2 స్వైన్ ఫ్లూ, ఆప్షన్ 3 పేదరికం, ఆప్షన్ 4 నిరుద్యోగిత. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన వాజ్ లాంచ్ టు ఎరాడికేట్ ఇలిటరేట్, ఆప్షన్ 2 స్వైన్ ఫ్లూ, ఆప్షన్ 3 పావర్టీ, ఆప్షన్ 4 అన్ఎంప్లాయ్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి. క్వశ్చన్ నెంబర్ 9 కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ పేదరికాన్ని నిర్మూలించడం కోసం, దీనిని నివారించడం కోసం ప్రధాన మంత్రి గ్రామీణ సోదక యోజనని ప్రారంభించారు. ఓకేనా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పావర్టీ పేదరికాన్ని నిర్మించడం కోసం ప్రధానమంత్రి గ్రామీణ సోదక యోజన ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. హెడ్ ఆఫీస్ ఆఫ్ చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈజ్ అట్. భారతదేశ బాలల చిత్ర సంస్థ హెడ్ ఆఫీస్ ఇచ్చట కలదు. ఎక్కడుందండి? ఆప్షన్ 1 న్యూఢిల్లీ, ఆప్షన్ 2 చెన్నై, ఆప్షన్ 3 తిరువనంతపురం, ఆప్షన్ 4 ముంబై. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోద్దండి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే ఇంకా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు మీ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, అవసరం అండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 10. హెడ్ ఆఫీస్ ఆఫ్ చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈజ్ ఎట్ న్యూఢిల్లీ, చెన్నై, తిరువనంతపురం, ముంబై. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 10కి కరెక్ట్ క్వశ్చన్ వచ్చి ముంబై అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ముంబై. ఒక చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. Question number 11. The theme of National Environmental Awareness Program for the year of 2016 to 17. ప్రతి సంవత్సరం ఈ థీమ్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా, ఆ థీమ్స్ కూడా చదువుకోండి. క్వశ్చన్ నెంబర్ 11. ది థీమ్ ఆఫ్ నేషనల్ ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2016 to 17. 2016-2017 సంవత్సరపు జాతీయ పర్యావరణ జాగృతి కార్యక్రమం యొక్క ఇతివృత్తం. ఆప్షన్ 1 అక్షరాస్యత మిషన్, పేదరిక నిర్మూలన, నిరుద్యోగ నిర్మూలన. ఆప్షన్ 2 అక్షరాస్యత మిషన్, ఉద్యోగ పెంపుదల మరియు భారీ పరిశ్రమల అభివృద్ధి. ఆప్షన్ 3 స్వచ్ఛ భారత్ మిషన్, గంగా నది జలాల శుద్ధీకరణ, నదుల శుద్ధీకరణ. ఆప్షన్ 4 పచ్చదనం, పరిశుభ్రత, గంగా నది జలాల శుద్ధీకరణ, అడవులను తిరిగి పెంచడం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ది థీమ్ ఆఫ్ నేషనల్ ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2016 to 17. ఆప్షన్ 1 లిటరసీ మిషన్, పావర్టీ ఎరాడికేషన్, రిమూవల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఆప్షన్ 2 లిటరసీ మిషన్, ఎంప్లాయ్మెంట్ ఎన్హాన్స్మెంట్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. ఆప్షన్ 3 స్వచ్ఛ భారత్ మిషన్, గంగా రిజర్వేషన్ అండ్ రివర్ క్లీనింగ్. ఆప్షన్ 4 క్లీన్ అండ్ గ్రీన్ గంగా rejuvenation and reforestation. Which is the correct answer? Please comment your correct answer in comment section. Correct answer in the comment section lo comment cheyandi. Question number 11. Question number 11. Option 3 is the correct answer andi. 2016-17 సంవత్సరం జాతీయ పర్యావరణ జాగృతి కార్యక్రమం యొక్క ఇతివృత్తం ఏంటంటే స్వచ్ఛ భారత్ మిషన్, గంగా నది జలాల శుద్ధీకరణ, నదుల శుద్ధీకరణ. ఓకేనా. 2016 నుంచి 17 వరకు జాతీయ పర్యావరణ జాగృతి ఇతివృత్తం ఏంటంటే స్వచ్ఛ భారత్ మిషను, గంగా నది జలాలను శుద్ధీకరణ, నదుల శుద్ధీకరణ అనమాట. ఆప్షన్ 3 ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ 2018 ఫర్ వెయిట్ లిఫ్టింగ్ వాజ్ గివెన్ టు. వెయిట్ లిఫ్టింగ్ నందు 2018 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీత. ఆప్షన్ 1 ఎస్ మీరాబాయ్ చాను. ఆప్షన్ 2 కరణం మల్లేశ్వరి. ఆప్షన్ 3 హిమదాసు. ఆప్షన్ 4 స్మృతి మండన. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ 2018 ఫర్ వెయిట్ లిఫ్టింగ్ వాజ్ గివెన్ టు. ఆప్షన్ 1 ఎస్ మీరాబాయ్ చాను. ఆప్షన్ 2 కమం మల్లేశ్వరి. ఆప్షన్ 3 హిమదాసు. ఆప్షన్ 4 స్మృతి మందన. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 12. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మీరాబాయ్ చాను. ఎస్ మీరాబాయ్ చాను ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెయిట్ లిఫ్టింగ్ 2018 ఖేల్ రత్న అవార్డు ఈమెకు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ ఎవరండి? సింపుల్ క్వశ్చన్. జియోమెట్రీ పితామహుడు. ఆప్షన్ గెలీలీ మరియు ఆప్షన్ 2 యూక్లిడ్. ఆప్షన్ 3 శ్రీనివాస్ రామనుజన్. ఆప్షన్ 4 పాన్ని. ఫాదర్ ఆఫ్ జియోమెట్రీని ఎవరిని పిలుస్తారు? క్వశ్చన్ నెంబర్ 13. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. యూక్లిడ్ని ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఫ్రెంచ్ అఫీషియల్ బుక్ ఈజ్ నోన్ యాజ్. ఫ్రెంచ్ అధికారిక పుస్తకమును పేరొందినది. ఆప్షన్ 1 ఆరెంజ్ బుక్. ఆప్షన్ 2 వైట్ బుక్. ఆప్షన్ 3 ఎల్లో బుక్. ఆప్షన్ 4 గ్రే బుక్. ఫ్రెంచ్ అఫీషియల్ బుక్ ఈజ్ నోన్ యాజ్. ఆప్షన్ 1 ఆరెంజ్ బుక్. ఆప్షన్ 2 వైట్ బుక్. ఆప్షన్ 3 ఎల్లో బుక్.
ఆప్షన్ 4 గ్రే బుక్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 14 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎల్లో బుక్. ఫ్రెంచ్ అధికారిక పుస్తకంని ఏమని పిలుస్తామంటే ఎల్లో బుక్ అని పిలుస్తారండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 ది ఫస్ట్ మ్యాన్ టు హిట్ డబుల్ సెంచరీ ఇన్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్. చూడండి, క్రికెట్ గురించి కూడా మనం అడుగుతున్నారు. ఓకేనా. ఒక రోజున ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ నందు డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి వ్యక్తి. ఆప్షన్ 1 ధోని, ఆప్షన్ 2 యువరాజ్ సింగ్, ఆప్షన్ 3 విరాట్ కోహ్లీ, ఆప్షన్ 4 సచిన్ టెండూల్కర్. క్రికెట్ చూసే వాళ్ళకి ఈ బిట్ అయితే ఈజీ. క్రికెట్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఈ బిట్ అయితే ఈజీ అండి. క్వశ్చన్ నెంబర్ 15 కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకరోజు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ నందు డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి వ్యక్తి సచిన్ టెండూల్కర్ అండి. ఓకేనా. సచిన్ టెండూల్కర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ది ఫస్ట్ మ్యాన్ టు హిట్ డబుల్ సెంచరీ ఇన్ వన్ డే ఇంటర్నేషనల్ ఈ వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఫస్ట్ డబుల్ సెంచరీ చేసిన అన్నట్టు ఎవరంటే సచిన్ టెండూల్కర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 ది పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ కాల్డ్ ది ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై ఎన్ఏ పాల్కివాల్. అంటే భారత రాజ్యాంగం నందలి ఈ భాగాన్ని ఎన్ఏ పాల్కివాలా అంటే భారత రాజ్యాంగానికి ఒక గుర్తింపు కార్డుగా అని పేర్కొన్నారు. దిస్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ కాల్డ్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై ఎన్ఏ పాల్కివాల్. ఓకేనా. ఆప్షన్ 1 ఆర్టికల్ 42, ఆప్షన్ 2 ప్రవేశిక, ఆప్షన్ 3 ఆర్టికల్ 17, ఆప్షన్ 4 ఆర్టికల్ 44. కరెక్ట్ ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రవేశిక, ప్రియాంబుల్. ప్రవేశిక అనేది దిస్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాల్డ్. ఈ ప్రవేశికని మనము ది ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బై ఎన్ఏ పాల్కివాల్ అని పిలుస్తాము. అంటే ఈ భాగాన్ని ఏ భాగాన్ని ఎన్ఏ పాల్కి భారత రాజ్యాంగాన్ని ఒక గుర్తింపు కార్డుగా పేర్కొన్నది ఏంటంటే ప్రవేశిక. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 అండి. క్వశ్చన్ నెంబర్ 17 ది లార్జెస్ట్ డెల్టా ఇన్ ఇండియా. భారతదేశంలో డెల్టా ప్రాంతం. ఆప్షన్ 1 కృష్ణ, ఆప్షన్ 2 గోదావరి, ఆప్షన్ 3 సుందర్బన్స్, ఆప్షన్ 4 పెన్నా. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ది లార్జెస్ట్ డెల్టా ఇన్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 17 కృష్ణ, గోదావరి, సుందర్బన్స్, పెన్నా. ఈ నాలుగిట్లలో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, సుందర్బన్స్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, సుందర్బన్స్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సుందర్బన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 ది ల్యాండ్ ఆఫ్ మాపుల్ ల్యాండ్గా పేర్కొనబడేది. ఆప్షన్ 1 నార్వే, ఆప్షన్ 2 అర్జెంటీనా, ఆప్షన్ 3 జైపూర్, ఆప్షన్ 4 కెనడా. ఏంటిదండి ఈ నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, కెనడాని మాపుల్ ల్యాండ్గా పేర్కొనబడేది. ఓకే. ది ల్యాండ్ ఆఫ్ మాపుల్ అని ఏమంటాం అంటే కెనడాని అంటాం, మాపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 ఎక్స్పాండ్ ఎల్సిడి విస్తరణ రూపం. ఆప్షన్ 1 లెడ్ కాంపాక్ట్ డిస్క్, ఆప్షన్ 2 లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, ఆప్షన్ 3 లిథియం కాంపాక్ట్ డిస్క్, ఆప్షన్ 4 లెడ్ క్రిస్టల్ డిస్ప్లే. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో చేయండి. ఇలాంటి ఎల్సిడి అనేది చాలాసార్లు అడిగారు. ఓకేనా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వస్తూ ఉంటుంది ఎల్సిడి. క్వశ్చన్ నెంబర్ 19 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఓకేనా. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఎల్సిడి అంటే ఎల్ అంటే లిక్విడ్, సి అంటే క్రిస్టల్, డి అంటే డిస్ప్లే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్
20. The gland that controls blood pressure in the human body is. మానవ శరీరంలో రక్త ప్రసరణ నియంత్రించే గ్రంథి. ఆప్షన్ 1 అడ్రినల్, ఆప్షన్ 2 థైరాయిడ్, ఆప్షన్ 3 థాలమస్, ఆప్షన్ 4 ప్యాంక్రియాస్. బేసిక్ 10th పండి ఇది జనరల్ నాలెడ్జ్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 20 కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? క్వశ్చన్ నెంబర్ 20 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అడ్రినల్. ఈ అడ్రినల్ గ్లాండ్ అనేది మన మానవ శరీరం రక్త ప్రసరణను నియంత్రించే గ్రంథి అండి. ఓకేనా. ద గ్లాండ్ దట్ కంట్రోల్స్ బ్లడ్ ప్రెషర్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ అడ్రినల్ గ్లాండ్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 20th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి. మర్చిపోకుండా దీన్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.